సార్ 9 అయింది సార్. హరి గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. డాక్టర్ 21/9/2025 ఆదివారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకొనగా ఆ గ్రంథము ఆధారముగా ప్రస్తుతము గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమమునకు అందరికీ స్వాగతం. అందరకు నమస్కారం. మనం చేయి ఆకారానికి సంబంధించినటువంటి 12 రకాలైన 16కు గాను 12 రకాలు పూర్తి చేసుకున్నాం. ఈ 13వ రకమైనటువంటి పొడవు వ్రేళ్ల గురించి మనం ఈరోజు ముచ్చటించుకుందాం. పొడవు వ్రేళ్లు, లాంగ్ ఫింగర్స్. చేతిని పరిశీలించేటప్పుడు అంటే ఆ పేరులోనే ఉంది మనకి పొడవు, లాంగ్ అంటే ఎక్కువ సమయం. ఎక్కువ సమయం అంటే ఎక్కువ ఆలోచన. చేతిని పరిశీలించేటప్పుడు ఒక్కొక్కరి వ్రేళ్లు చాలా పొడవుగా ఉన్నాయనిపిస్తుంది. అంటే ఇదేంటి, ఇదంతా ఒక పొందికగా ఈ శరీరము శిరస్సు నుంచి పాదం వరకు ఈ దేహం మనకు కనిపించేటప్పుడు ఒక్కొక్కళ్ళది చాలా పొందికగా ఎక్కడికక్కడ అమరిపోయినట్టు ఉంటాయి, ఒకదానికొకటి సరిపోయినట్టుగా. అంటే ఒకటి ఎంత ఉండాలో దాని పక్కది కూడా దానికి తగిన విధంగా. అప్పుడు ఏది ఎక్కువ కనపడదు మనకి. ముఖం ఉంది, ఒకళ్ళది ముఖం చూడంగానే ముక్కు కనిపిస్తుంది. అప్పుడేంటది, ముక్కు ఎక్కువగా చాలా పెద్దదిగా పొడవుగా, ముక్కు పొడవుగా అది కనిపించేటప్పటికల్లా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, పొందిక లేనట్టుగా ఉంటుంది అన్నమాట. మనం ముఖం చూసాం, అంత చక్కగా అందంగా పొందికతో చూడటానికి బాగుంది. ఏది
ప్రత్యేకంగా ఇవి కళ్ళు ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. చూడంగానే కళ్ళే కనిపిస్తుంటాయి. ఇంకేమో లేదు మొఖంలో అన్నట్టుగా. ఒక్కొక్కళ్ళకి ముక్కు, ఒక్కొక్కళ్ళకి నోరు, ఆ పెదాలు పెద్ద లావు పెదాలు, బండ పెదాల్లాగా ఉంటాయి. ఇట్లాగా ఉంటాయన్నమాట. అట్లా గాకుండా పొందికగా ఉండటం అనేది ఒకటి. అట్లాగే మొత్తం చేతులు గాని, కాళ్ళు గాని, ఈ పొట్ట భాగం గాని, ఏది ఎక్కువ కనబడకుండా మొత్తం ఒదిగిపోయి పొందికగా ఉండడం. అయితే ఈ చేతులకి సంబంధించి అతను ఎంత ఎత్తున్నాడో దానికి తగిన విధంగా ఉండడం అనేది. ఒక్కొక్కళ్ళకి చూసినప్పుడు ఎక్కువ పొడవుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. వ్రేళ్ళు వెంటనే చేతిని చూడంగానే మనకు వ్రేళ్ళు కనిపిస్తాయి. ఎందుకంటే చాలా అసాధారణమైన పొడవుతో ఉంటాయి అవి. ఎక్కువ పొడవుగా. అటువంటి వాటిని పొడవు వ్రేళ్ళు, లాంగ్ ఫింగర్స్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. దాన్ని వర్గీకరిస్తాం. దాన్ని ప్రత్యేకంగా కనిపిస్తుంది మనకి. అలా ప్రత్యేకంగా కనిపిస్తుందంటే ఏదో ఒక లక్షణం దాని ద్వారా వ్యక్తమవుతుంది. ఏదో ఒక ప్రత్యేకమైన లక్షణం అతనిలో ఉంది. ఆ లక్షణానికి తగిన విధంగా ఈ వ్రేళ్ళు సర్దుకున్నాయి. ఎట్లా ఉంటే ఈ వ్రేళ్ళ ద్వారా లైఫ్ ఫోర్స్, ఆ లైఫ్ కరెంట్ లోపలికి ప్రసరించి ఎంతసేపు ప్రదర్శించాలి అనే దాని మీద ఆధారపడి వేగంగా ప్రసరించాలా, స్లోగా ప్రసరించాలా అన్న దాని మీద ఆధారపడి వాడికి స్లోగా ప్రసరించాలి అంటే పొడవు వ్రేళ్ళు. ఇట్లా సర్దుకుని ఉన్నాయి అవి. సో చేతిని పరిశీలించేటప్పుడు ఒక్కొక్కరి వ్రేళ్ళు చాలా పొడవుగా ఉన్నాయని అనిపిస్తుంది. ఏమి తెలియచేస్తుందో తెలుసుకుందాం. స్లో యాక్టింగ్, స్లో గోయింగ్, స్లో టాకింగ్. ప్రతి విషయంలోనూ నెమ్మది. ఎందుకని? వైటల్ ఫోర్స్ ప్రవహించడానికి చాలా సమయం తీసుకుంటుంది. వ్రేలు పొడవుగా ఉండడం వల్ల. అంటే స్లో యాక్టింగ్ మైండ్ వల్ల దానికి తగ్గట్టుగా వైటల్ ఫోర్స్ నెమ్మదిగా రిసీవ్ చేసుకోవడానికి లాంగ్ ఫింగర్ ఏర్పడడం జరిగింది. వీడేంటంటే స్లో యాక్టింగ్, నెమ్మదిగా పనిచేయటం అనేది. అలా నెమ్మదిగా పని చేయాలంటే మెదడు కానీ మైండ్ కానీ స్లోగా పనిచేయాలి. అవి స్లోగా పనిచేయాలంటే వాటికి ఆ లైఫ్ కరెంటు, ఆ లైఫ్ ఫోర్స్ స్లోగా అందాలి. దానికి స్లోగా అందాలి అంటే ఈ వ్రేలు పొడవుగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువసేపు ప్రవహించాలి ఆ వ్రేలు ద్వారా. అప్పుడు కానీ అది స్లోనెస్ రాదు. అందువల్ల ఈ పొడవు వ్రేళ్ళు ఏర్పడడం జరుగుతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు 6 అడుగులు ఎత్తున్నారు. 6 అడుగులు ఎత్తు తగ్గట్టుగా వ్రేలు పొడవుగా ఉండొచ్చు. అది పొడవు వ్రేలు కిందకి రాదు అది. ఎత్తుకు తగ్గట్టు కాకుండా అతని ఆ దేహం యొక్క అమరికకి వ్యతిరేకంగా ఇది ప్రత్యేకంగా ఎక్కువ పొడవు ఉండడం. అప్పుడు దాన్ని పొడవు వ్రేలు అని మనం చెప్తాం. అందువల్ల ఇప్పుడు 6 అడుగుల పొడవు ఉన్న వాళ్ళకి మరి ఆటోమేటిక్‌గా పొడవుగా ఉంటాయి వ్రేళ్ళు. దానికి అది పొందికగా సరిపోతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళకేంటి స్లో యాక్టింగ్ ఉండదు. స్లోనెస్ ఏమి ఉండదు. అంటే స్లో యాక్టింగ్ మైండ్ వల్ల దానికి తగ్గట్టుగా వైటల్ ఫోర్స్ నెమ్మదిగా రిసీవ్ చేసుకోవడానికి లాంగ్ ఫింగర్ ఏర్పడడం జరిగింది. ఫింగర్ సన్నగా ఉందా, బొద్దుగా ఉందా పరిశీలించాలి. థిన్ ఫింగర్ స్లోనెస్ ను ఇంకా ఖచ్చితంగా తెలియజేస్తుంది. అదే వ్రేలు మందం కూడా మనం చూడాలి. ఆ వ్రేలు సన్నగా ఉందనుకోండి అంటే ఇంకా స్లోనెస్ వచ్చేస్తుంది. ఇంకా స్లోనెస్ ఉన్నప్పుడు మందం తగ్గుతుంది. ఏమాత్రం డౌట్ లేకుండా లాంగ్ ఫింగర్ క్వాలిటీస్ ని అప్లై చేయవచ్చు. విచిత్రమైన అంశం ఏమిటంటే
విషయమునకు సంబంధించి చాలా సూక్ష్మమైన అంశములను, చాలా సామాన్యమైన విషయమును కూడా వదిలిపెట్టడం. మొదటగా ఆ విషయమును చిన్న చిన్న భాగములుగా చేయటం. ఒక్కో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అప్పుడు మొత్తం విషయం ఒప్పుకోవడం ఉంటుంది. సామెత ద్వారా చెప్పాలంటే, ఏనుగులు పోయే దారి వదిలి, దోమలు దూరే కంతలు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఏనుగులు పోయే దారి వదిలి, దోమలు దూరే కంతలు చూస్తూ ఉంటాడు. నేను చిన్న చిన్న విషయాలకి ప్రాధాన్యత ఇస్తూ, దాంట్లోనే ఇంకా దాన్ని ఎలాబొరేట్ చేసుకుంటూ, దాంట్లో ఏంటుంది అనే విషయాన్ని గమనిస్తూ ఉండటం చేస్తుంటాడు. అతి చిన్న విషయములకు ప్రాముఖ్యత ఇవ్వడం ఉంటుంది. ఇలా చిన్న చిన్న విషయాలతో కుస్తీ పడుతుండడం వల్ల పెద్ద విషయాలు తప్పించుకుపోతుంటాయి. అలా పోయినా పర్వాలేదులే అనుకుంటాడు. ఎన్నెన్నో ఛాన్సెస్ వస్తుంటాయి, అవకాశాలు వస్తుంటాయి. కానీ ఆ సమయంలో ఈ చిన్న విషయానికి ప్రాముఖ్యత ఇచ్చి దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. దాంతో అవి దాటెళ్ళిపోతాయి. దాన్ని అందుకోలేకపోతుంటాడు. అందుకని ఇట్లాగా ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పాలి? మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే అది బై బర్త్ వచ్చింది. సహజం అది. అయితే దాంతో పాటు మనకొచ్చిన అవకాశాలను కూడా జాగ్రత్తగా గమనించడం. దీన్ని ఎంతవరకు మనం చూడాలో దాని వరకు చూడటం. ఇట్లా కొంత మీరు ఇదిగో ఈ లక్షణం మీలో ఉంది. మీలో ఈ లక్షణం ఉండడం వల్ల ఈ వ్రేలు పొడవుగా ఉంది. అంటే అత్యంత చిన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద అవకాశాలను మీరు జారవిడుచుకోవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి. అప్పుడేంటంటే కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది అతనికి. అప్పుడు ఆలోచిస్తాడు. చిన్న విషయాలకే ప్రాముఖ్యత ఇస్తుంటాడు. అట్లాగని అక్కడితో ఆగిపోకుండా. ఎందుకంటే వాడికి దీనివల్ల మనం పెద్ద విషయాల్లోకి ఇంకా వేరే కొన్ని జారవిడుచుకుంటున్నాం అన్నది అవగాహనొచ్చింది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటాడప్పుడు. ఇట్లా ఈ వివరం మనం చెప్పేటప్పటికి. ఈ వివరం లేదనుకోండి అతని దగ్గర, ఇంకంతే ఆ చిన్న విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ, పోయింది ఏం చేస్తాం? మంచి మంచి అవకాశాలు జారవిడుచుకున్నాడు. పోయింది ఏం చేస్తాం? అని నిరాశగా కూర్చుంటాడు గానీ, తనలో ఉన్నటువంటి ఈ లక్షణం వల్ల అది జరిగింది. ఈ లక్షణాన్ని కొంచెం మార్పు చేసుకుంటే, అట్లా జారవిడుచుకోవాల్సిన అవసరం లేదు అన్నది గనక అతనికి అందిస్తే, ఇంకా చక్కగా వాడు ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. అందుకు మనం ఈ హస్త సాముద్రిక తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడం. ఈ చేయి మనదే ఉండొచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళదే ఉండవచ్చు. మన దగ్గరికి సలహా కోసం వచ్చిన వాళ్ళకి, అంటే మన దగ్గరికి ఏదైనా సమస్య గురించి వచ్చినప్పుడు, అతను చేయి చూడమని అడగటానికి రాలా. అతనికేదో సమస్య వచ్చింది. ఏదన్నా సలహా చెప్తారేమో, కొంచెం పెద్దవాళ్ళు వయసులో, కొంచెం ఆధ్యాత్మిక విషయాలుగా తిరుగుతున్నారు. 10 మందికి సహాయం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఏమన్నా దారి చూపిస్తాడేమో ఈయన అని చెప్పి ఇలాగా సమస్య పరిష్కారానికి రావచ్చు మన దగ్గరికి. వచ్చినప్పుడేంటి, అతను చెప్పిన దాన్ని బట్టి అతని చేయిని మనం పరిశీలించినప్పుడు, అతని చేతిని మనం పరిశీలిస్తే కొంచెంగా, ప్రాథమికంగా చూస్తే ఆ సమస్య ఏంటనేది అర్థమైపోతుంది. సమస్య ఎందుకొచ్చింది? దీని ద్వారా మనం అతనికి పరిష్కారం చెప్పడం చాలా తేలికైపోతుంది. ఈ హస్తం యొక్క ఈ 3 విభాగాల్ని మనం పరిశీలించడం ద్వారా చేయి ఆకారము, గ్రహ శిఖర స్థానాలు, చేయి హస్తరేఖలు, ఈ మూడిటిని గమనించి దీని నుంచి అతనికి ఇదిగో నువ్వు ఈ సమస్యలోకి రావడానికి నువ్వు ఈ మాదిరిగా ఇక్కడ ఒక రకంగా ఉంటే, నువ్వు ఒక రకంగా చేయాల్సి ఉంటే, దానికి వ్యతిరేకమైన పద్ధతిలో మీరు వెళ్తున్నారు. దానివల్ల ఘర్షణ ఏర్పడుతుంది.
వెళ్ళవలసిన వైపు వెళ్తుంటే ఘర్షణ ఉండదు. మనల్ని ఇప్పుడు మనం పడవ ఆ గాలి వాలును బట్టి దానికి వెళ్తూ ఉంటే స్పీడ్‌గా ఎళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం ఏం చేసాం, ఆ గాలి వాలుగా ఉండటం అంటే ఏంటి? మనదేదైతే స్వభావం ఉందో, మన స్వభావానికి తగినట్టుగా ఈ హస్తరేఖలు ఇవన్నీ ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఆ స్వభావానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్తున్నామనుకోండి, గాలివాలు ఉన్నట్టు. అప్పుడు ప్రయాణం సుఖంగా సాగిపోతుంటుంది. అట్లో ఒడిదుడుకులు రావచ్చు. కానీ ప్రయాణం వేగవంతముగా ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటుంది. ఘర్షణ తక్కువగా ఉంటుంది. ఒడిదుడుకులున్నా గాని ఘర్షణ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎదురుగాలికి వెళ్తున్నామో, ఎదురుగాలికి వెళ్తున్నామంటే, అంటే మన స్వభావానికి వ్యతిరేకంగా అన్నట్టయిపోతుంది. దానివల్ల ఏమైంది? ఘర్షణ వచ్చింది. ఘర్షణ వల్ల ప్రయాణం ఆగిపోతుంది. పడవ ముందుకు వెళ్ళదు. నెట్టాలి. గట్టిగా నెట్టాలి. ఎంతో కష్టపడాలి పడవని ముందుకు నడపడానికి. ఇట్లా ఉంటుందన్నమాట. అందువల్ల ఇదిగో ఇట్లా వ్యతిరేక మార్గంలో మీరు వెళ్ళడం వల్ల మీకు ఈ సమస్య ఏర్పడింది. దీన్ని సరి చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఆ సమస్యని పరిష్కరించడానికి మనమేమి తంటాలు పడక్కర్లా. నానా తంటాలు పడక్కర్లేదు. ఇట్లా చాలా తేలికైపోతుందనమాట. ఈ హస్త సాముద్రికం ద్వారా మనకి అతనికి కావాల్సినటువంటి సలహా చెప్పడానికి. ఇంకా అనుమానం ఎక్కువ. ఇదొకటి. స్నేహితులను, పరిచయస్తులను నమ్మడం. ఇటువంటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట వరుసకు ఏదో అంటాం. కానీ దాన్ని పట్టుకొని తనను అవమానించినట్లుగా భావిస్తాడు. ప్రతి విషయం గురించి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రతిదాన్ని పట్టుకోవటం. ఎందుకంటే అతనికి చాలా సమయం ఉంది ఆలోచించటానికి. ఇంకొకళ్ళకేమో ఆ పొట్టిగా వ్రేళ్ళుంటే ఆలోచించడానికి సమయం లేదు. అందువల్ల ఎవడన్నా ఏదన్నాడు, అబ్బా! వాడేదో అనుకున్నాడు. వాడి సంగతది. అంతే. దులిపేసుకొని ఎళ్ళిపోతాడు. ఇంక దాని గురించి ఆలోచించటం ఉండదు. ఈ పొడవు వ్రేళ్ళు వాళ్ళకేమవుతుంది, ఎక్కువ సమయం, ఎక్కువ ఆలోచనకి ఎక్కువ అవకాశం ఉంది. చాలా, చాలా అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఆ అవకాశాన్ని ఇక కూర్చుని ఒకే దాని మీద కూర్చుని, అందులో చిన్న విషయానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఎక్కువగా సేపు ఆలోచించడానికి అవకాశం ఉండడం. ఇదేమైంది ఒకదానికొకటి తోడయ్యి, ఇంకెవడన్నా ఏదన్నా మాటంటే, ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉండడం. వీడిట్లా అన్నాడు, నన్ను అవమానించాడు. అది ఇది అని చెప్పి దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే అటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. ఇంత ఆలోచనకి అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని ప్రాక్టికల్‌గా అంటే ప్రయోజనం కలిగించేటట్టుగా దాన్ని ప్రాక్టికల్ వే మనం ఉపయోగించుకోవాలి. మీకున్న టాలెంట్‌ని, మీకున్న ప్రతిభని ఎందుకంటే అందరికి లేదా ప్రతిభ. అంత దీర్ఘంగా ఆలోచించే అంత ప్రతిభ ఎవడికి లేదు. ఎక్కువ మందికుండదది. అంత నింపాదిగా, స్లోగా ఆలోచించటం చాలా మందికుండదు. అటువంటిది మీకు అదొక గిఫ్ట్ అనుకోని మనం. దాన్నెలా ఉపయోగించుకోవాలి? దాన్నిట్లా చిన్న చిన్న విషయాలకి ప్రాముఖ్యత ఇస్తూ వాటితో టైం అంతా గడిపేయటం కాకుండా, దాంట్లోకి ఒక ప్రాక్టికల్‌గా బెనిఫిట్ అయ్యేది మనకి ఇన్ ఎ లాంగ్ రన్‌లో సుదూర చాలా ఎక్కువ కాలానికి ఉపయోగపడేటట్టుగా. అట్లా వాడి చేత ఆ మాదిరిగా చేయించవచ్చు. మీకున్న టాలెంట్ ఇది. ఈ టాలెంట్‌ని ఇదిగో ఈ పద్ధతిలో ఉపయోగించుకోండి అని మనం చెప్తే, అప్పుడు వాడికది
అర్థమై ఇంకా అట్లాగా మారటానికి అవకాశం ఉంది. చూడండి మరి ఆ వ్రేలు పొడవును బట్టి వాడిని సరైన దారిలోకి తీసుకెళ్ళటానికి ఎంత చక్కటి అవకాశం ఉందో చూడండి. వాడినేమి మా మీరు ఇలా ఆలోచించకూడదండి ఇలాగా. ఈ చిన్న విషయానికి ఎందుకు అంతగా గంటలు, గంటలు, రోజులు, రోజులు అని కోప్పడితే ఎట్లాగా? వాడు స్వభావాన్ని బట్టి వాడి వేలు ఏర్పడిందక్కడ. స్వభావం అది వాడిది. కాబట్టి వాడికి ఉన్న స్వభావాన్ని వినియోగించుకునేటట్టుగా ఎట్లా? ప్రాక్టికల్ వే. అట్లా మనం దారి మళ్లించాలన్నమాట. ఆ గాలికి ఎదురుగా వెళ్తున్నటువంటి వాడిని, ఆ పడవని, చుక్కాని ఎక్కువ శ్రమేం లేదు. చుక్కాని ఊరికి ఇలాగ తిప్పితే మళ్ళీ గాలి వాలికెళ్ళిపోతాడు. అంతే. ప్రయాణం సుగమంగా, వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఘర్షణ ఉండదు. అదన్నమాట ఇది. ఇప్పుడు వాడికున్న లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు మీరు మార్చుకోండి. అట్లా కాదు. ఈ లక్షణాలని ఈ లక్షణాలకి సంబంధించి దీన్ని జత చేయండి. అంతే అయిపోతుంది. మీకున్న టాలెంట్ అది. ఆలోచించడం ఎక్కువసేపు చాలా చిన్న విషయం గురించి ఎక్కువసేపు ఆలోచించగలగడం చాలా గొప్ప టాలెంట్ అది. దాన్ని ఇదిగో ఇటువైపుకి మార్చండి. దీన్ని జత చేయండి దానికి. అంతే ఇంకేం లేదు. మీరు ఆ ఆలోచనని మార్చుకోవాల్సిన పని లేదు. చిన్న విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది ఏదైతే ఉందో అది ఇవ్వమాకండి అని చెప్పక్కర్లేదు. నో నెగెటివ్‌గా అతనికి ఏమి చెప్పక్కర్లేదండి ఎవ్వడికి. ఈ సృష్టిలో నెగెటివ్‌గా ఎవ్వడికి ఏది చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి ఉన్న దాంతోనే కేంద్రానికి పంపించి ఏర్పాటు చేయాలి మనం. వాడు ఉన్న దాంతో ఏం చేస్తున్నాడు? పరిధి చుట్టూ తిరిగి నానా తంటాలు పడుతున్నాడు. వాడి దిశ మార్చడమే. కేంద్రం కేసి చూపించడం. కేంద్రం కేసి. వాడి లక్షణంతోనే. ఎటువంటి లక్షణం ఉంటే ఆ లక్షణంతోనే కేంద్రానికి పో. అది మనం చేయాల్సిందనమాట. మాట వరుసకు ఏదో అంటాం. కానీ దాన్ని పట్టుకొని తనను అవమానించినట్లుగా భావిస్తాడు. ప్రతి విషయం గురించి చాలా జాగ్రత్తగా ఉంటాడు. చిన్న చిన్న విషయాలు చూస్తుండడం. విషయమును చిన్న భాగములుగా చేసి చూడడం. మొత్తం విషయమును కాకుండా ఉంటుంది. డీటెయిల్స్ కేసి చూడడం వల్ల మెమరీ పవర్ బాగుంటుంది. అకౌంటెంట్స్, బుక్ కీపర్స్‌గా రాణిస్తారు. లాయర్స్‌గా కూడా. టిప్స్‌తో జత చేసి చూసినప్పుడు స్క్వేర్ టిప్ ద్వారా డీటెయిల్స్‌ను రెగ్యులారిటీతో పరిశీలించడం ఉంటుంది. మళ్ళీ దీనికి వ్రేలి కొసల గురించి మనం చెప్పుకున్నాం. 4 రకాలు. ఆ 4 రకాల్లో స్క్వేర్ టిప్ ఒకటుంది. ఆ స్క్వేర్ టిప్ ఏంటి? రెగ్యులారిటీ ఒకటి. క్రమ పద్ధతి. అది ఆ క్రమ పద్ధతి దేంట్లోకొస్తుంది? ఇతనుకున్నటువంటి జాగ్రత్తగా ఆలోచించటం అన్నది క్రమ పద్ధతిలో. దానికి క్రమ పద్ధతి జోడవుతుందనమాట. జోడించటం అన్నట్టుగా తోడవుతుందది. స్క్వేర్ టిప్ ద్వారా డీటెయిల్స్‌ను రెగ్యులారిటీతో పరిశీలించడం ఉంటుంది. వీరితో ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ షీట్‌లో అంటే అకౌంటెంట్స్‌గా ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయింది. బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి ఆ సంవత్సరానికి సంబంధించి. వేసుకుంటూ వచ్చారు. చివరికేమైంది? బ్యాలెన్స్ షీట్‌లో ఒక్క పైసా తేడా వచ్చినా ఊరుకోరు. తప్పు దొరికేదాకా చూస్తూనే ఉంటాడు. ఎన్ని రోజులైనా సరే. అదనమాట వాళ్ళ గొప్పతనం. స్మూత్ ఫింగర్ మరియు లాంగ్ ఫింగర్ కాంబినేషన్ మంచిది. ఇప్పుడు ఈ లాంగ్ ఫింగర్ ఉన్న వాళ్ళకి ముడులు లేకుండా స్మూత్‌గా ఫింగర్ ఉంటే అప్పుడు కొంచెం త్వరగా అనే దానికి వస్తాడు. స్మూత్ ఫింగర్ త్వరగా కదా! కాబట్టి ఈ త్వరగా అనే దాంట్లోకి నెమ్మదిగా కొంచెం జత చేసినట్టు అవుతుంది. స్మూత్‌నెస్ వల్ల విషయాన్ని త్వరగా గ్రహించడం ఉంటుంది. అందువల్ల లాంగ్ ఫింగర్ యొక్క స్లోనెస్ కొంతవరకు తగ్గుతుంది. అతి చాదస్తం తగ్గుతుంది.
సో ఇట్ ఈస్ అ గుడ్ కాంబినేషన్. నాటీ ఫింగర్తో ఉంటే అదే ముడిలో ఉంది, ఆ కణుపుల దగ్గర ముడులు వచ్చినాయి, కొంచెం ఉబ్బినట్టుగా ఉంది అక్కడ, ఆ కణుపు దగ్గర, ఆ జాయింట్ దగ్గర. అప్పుడేంటి దాన్ని నాటీ ఫింగర్ అంటాం. నాటీ ఫింగర్ ఉంటే లాంగ్ ఫింగర్, అసలే పొడవు వ్రేలు. ఆ పొడవు వ్రేలుకి ఈ ముడి వ్రేలు ఉంది, ముడులు ఉన్నాయి. ఇప్పుడు దాని సంగతి ఏంటో చూద్దాం. అసలే కోతి, దానికి తోడు నిప్పు తొక్కింది, ఇక ఆ కోతి వేసే గంతులకు అంతు ఉండదు అన్నట్లుగా లాంగ్ ఫింగర్ అంటేనే వివరణ, విషయాన్ని చిన్న చిన్న భాగములు చేసి తెలుసుకొనడం. దీనికి తోడు నాటీ జాయింట్ యొక్క తార్కికంగా విషయమును పరిశీలించడం కలవడంతో వెరీ స్లోగా పనులు చేయడం ఉంటుంది. మనం ఒక పని చెప్తే అది 4 రోజులు పట్టొచ్చు అన్నట్టుగా ఉంటుంది. బ్యాడ్ కాంబినేషన్. దీనికి కూడా మనం పరిహారంగా ఎట్లా చేయాలి? ఓకే, ఇది ఉంది, దీన్నేమి మార్చుకోమని చెప్పొద్దు మనం. కానీ ఏ పద్ధతిలో దీన్ని మీరు చేస్తూ ఉండడం, మీ యొక్క తార్కిక శక్తిని ఈ డీటెయిల్స్ కేసి చిన్న విషయానికి ప్రాముఖ్యత ఇస్తూ పరిశీలించడం అనేది ఏదైతే ఉందో అది చాలా మంచిది. ఓకే. ఎందుకంటే ఇటువంటివి లేకపోవటమే మనం దాన్ని ఉన్న విషయంలో లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నాం. నెమ్మదిగా ఈ లోతుల్లోకి వెళ్ళి, అంటే కేంద్రం కేసి వెళ్ళి ఈ మొత్తానికి ఆధారమైన వాడిని పట్టుకోవడం అనేది చాలా తేలికైపోతుంది వాళ్ళకి. మరి ఫిలాసఫర్స్ ఉన్నారంటే, తత్వవేత్తలు, మరి వాళ్ళ వేళ్ళు అలాగే ఉంటాయి దాదాపుగా. ఇట్లా ఉన్నదాన్ని కేంద్రం కేసు మరల్చడం ఒకటే పని మనది, ఇంకేం లేదు. మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే, ఏం చెప్పినా సరే, ఓ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. కాబట్టి మీకు ఇదిగో పరిష్కారం చెప్తున్నాను మేము. చాలా చక్కగా మీరు ఇది చేసేస్తే బ్రహ్మాండంగా దీని నుంచి, ఈ సమస్యల నుంచి బయటపడతారు అని కేంద్రం కేసు వెళ్ళేటట్టుగా చేయటం. వాడి దాన్ని బట్టి అంతే. ప్రత్యేకంగా ఇట్లా నాటీ ఫింగరు, లాంగ్ ఫింగరు, పొడవు వ్రేలు, ముడి వ్రేలు ఉన్న పొడవుగా ఉన్నటువంటి ముడి వ్రేలు, వాళ్ళది అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళ నుంచి తీసుకురావచ్చు మనం. అంటే అవి తెలియక ఏమవుతుంది, భౌతికంగానే పైన నేల పైనే ఆలోచిస్తూ ఉండటంతో మనకి చాదస్తం అని అనిపిస్తుంది. చిన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఏం పని పాట లేదు అని అనిపిస్తుంది. అనుకుని వాడికి కొంచెం పెద్ద విషయం తగిలించడం, దాన్ని చిన్నది చేస్తాడు వాడు. ఏది అందించిన వాడికి భగవంతుడు అంటే దాన్ని చిన్నది చేసేస్తాడు, చిన్న చిన్న భాగాలు చేసేస్తాడు, చేసి దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. అట్లా ఒక పెద్ద విషయాన్ని తెచ్చి వాడికి అందిస్తే ఇక దాన్ని ముక్కలు చేసుకుంటూ నెమ్మదిగా, ఇప్పుడు ఆవు ముందు గడ్డి వేసాం, ఆ పొడవుగా ఎండుగడ్డి చాలా పొడవుగా ఉంటుంది కదా అది, ఆ ఎండుగడ్డి దాని ముందు వేసాం. అది నెమ్మదిగా ఒక్కొక్క ముక్క కొరుక్కుంటూ, దాన్ని ముక్కలు చేసుకుంటూ నెమ్మదిగా తింటూ ఉంటుంది. అట్లా చేయాలి వాడి దగ్గర, ఇటువంటి వాళ్ళని. ఇంకా అప్పుడు ఘర్షణ లేదు, ప్రశాంతం, ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాడు. నన్ను మనం కేంద్రం కేసి నెట్టాం అంతే. వెరీ స్లోగా పనులు చేయడం ఉంటుంది, బ్యాడ్ కాంబినేషన్. విషయమును వీరికి వివరించి ఒప్పించడం మన వల్ల కాదు. అందుకని వీళ్ళని మీరు కరెక్ట్ గా లేదండి అని ఎవరితోనూ మనం అనక్కర్లేదు. ఎందుకనాలి, వాళ్ళకి సంబంధించింది వాళ్ళది. వాళ్ళ దాన్ని మనం కాదంటానికి ఎవరు, మన దాన్ని ఎవరన్నా కాదంటే మనం ఊరుకుంటాం.
మనది ఎలాగైతే మనది కరెక్ట్ అని మనం అనుకుని ముందుకు వెళ్తున్నాము, వాడు కరెక్ట్ అనుకుని వాడు ముందుకు వెళ్తున్నాడు. అలా అందరూ సృష్టిలో వీళ్ళందరూ ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల మొత్తం ఒక హోల్గా, ఒక పొందికగా అమర్చబడి ఉంది ఇదంతా. కాబట్టి దేన్ని మనం కాదనాల్సిన పని లేదు. ఇది ఉండకూడదండి ఈ లక్షణం. మీరు మార్చుకోండి దీన్ని. కోపిష్టి వాడికి చెప్పేది వాడికి చెప్తే ఇంకా కోపం ఎటు పోతుందో తెలియదు. నువ్వు కోపడకూడదండి. మీ కోపం తగ్గించుకోండి మీరు. ఎట్లాగో కుదరదు అది. అదన్నమాట. సరే అయితే. ఇంకా ఈ కాంబినేషన్‌లో ఎలాగా ఉంటుందో మనం రేపు వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. వాసుదేవ.